హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మనపిసి.com. ఈ వీడియోలో మనం మౌస్ను ఉపయోగించకుండా కీబోర్డ్ను ఉపయోగించి మౌస్ పాయింటర్ని ఎలా మూవ్ చేయాలనేది చూద్దాం. దీనికి గాను మీ యొక్క కీబోర్డ్ పై ఉన్నటువంటి ఈ లెఫ్ట్ సైడ్ ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ నమ్లక్ కీ బటన్స్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఒకటేసారి. ఓకే, లెఫ్ట్ సైడ్ ఆల్ట్, లెఫ్ట్ సైడ్ షిఫ్ట్, అదేవిధంగా నమ్లాక్. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక చిన్న విండో అనేది రావడం జరుగుతుంది. దీంట్లో సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజ్ మౌస్ కీస్ ఉందిగా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెట్టింగ్స్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పాయింటర్ అనేది ఎంత ఫాస్ట్ కావాలి, మూవ్ అవ్వాలి. ఓకే, ఈ కీస్ ద్వారా మూవ్ చేసినట్లయితే ఎంత ఫాస్ట్ మూవ్ అవ్వాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ హై సెలెక్ట్ చేస్తున్నాను, అదేవిధంగా యాక్సిలరేషన్ కూడా ఫాస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే హోల్డ్ డౌన్ కంట్రోల్ టు స్పీడ్ అప్ అండ్ షిఫ్ట్ టు స్లో డౌన్. ఓకే, కంట్రోల్ కీ కనుక ప్రెస్ చేసినట్లయితే ఈ మౌస్ పాయింటర్ అనేది కాస్త స్పీడ్గా వెళ్తుంది. అదేవిధంగా షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసినట్లయితే కాస్త స్లోగా వెళ్తుంది ఈ యొక్క ఆప్షన్ అనేది ఎంచుకోవడం ద్వారా. సో నేను యొక్క ఆప్షన్ అనేది ఎంచుకుంటున్నాను. నెక్స్ట్ యూజ్ మౌస్ కీస్ వెన్ నమ్లాక్ కీస్ ఆన్, అంటే ఈ యొక్క మౌస్ కీస్ అనేది అంటే కీబోర్డ్ ద్వారా మూవ్ అయ్యేటువంటి పాయింట్ ఉంటుంది, అది ఎప్పుడు మనకి ఎనేబుల్ కావాలి అంటే నమ్లాక్ అంటే ఇక్కడ ఉందిగా, ఈ యొక్క నమ్లాక్ అనేది ఆన్లో ఉన్నప్పుడు ఎనేబుల్ కావాలా లేక ఆఫ్లో ఉన్నప్పుడు ఎనేబుల్ కావాలా. సో నాకు నమ్లాక్ ఆన్లో ఉన్నప్పుడు నాకు ఈ యొక్క నంబర్స్ అనేది ఉపయోగిస్తాను కాబట్టి నేను నమ్లాక్ ఆఫ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క మౌస్ పాయింటర్ అనేది మూవ్ అయ్యే విధంగా ఉపయోగిస్తాను కాబట్టి నేను జస్ట్ ఆఫ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై ఓకే. సో ఇక్కడ ఇది డిజేబుల్ అయి ఉంది. ఇది మళ్ళీ ఎనేబుల్ కావాలంటే ఆల్ట్ షిఫ్ట్ నమ్లాక్. ఓకే, ఇప్పుడు ఎనేబుల్ అయింది మనకి. ఇక్కడ ఎనేబుల్ అయిన తర్వాత ఇప్పుడు ప్రాక్టికల్గా మీ యొక్క కీబోర్డ్ పైన కనుక చూసినట్లయితే ఇక్కడ ఉందిగా ఈ 4, 8, నెక్స్ట్ 2, 8 వచ్చేసి మనకు అప్, నెక్స్ట్ వచ్చేసి డౌన్, ఇది లెఫ్ట్, ఇది రైట్ సైడ్. ఇప్పుడు మీ యొక్క కీబోర్డ్ పైన మీరు ట్రై చేసి చూడండి. చూసారుగా ఇప్పుడు మూవ్ అవుతుందిగా. ఇప్పుడు కంట్రోల్ పట్టుకున్నట్లయితే కాస్త ఫాస్ట్గా అవుతుంది. నెక్స్ట్ షిఫ్ట్ పట్టుకున్నట్లయితే స్లోగా అవుతుంది. సో ఇప్పుడు దీన్ని డిజేబుల్ చేయాలంటే మళ్ళీ ఆల్ట్ షిఫ్ట్ నమ్లాక్. ఇప్పుడు నమ్లాక్ అనేది ఆన్లో ఉంది. ఆన్లో ఉన్నప్పుడు మన నంబర్స్ వస్తుంటాయి, నంబర్స్ వస్తున్నాయి. ఆన్లో ఉన్నప్పుడు సరే, ఆఫ్లో ఉన్నప్పుడు మనకు నంబర్స్ రావు. చూస్తున్నారుగా. మళ్ళీ మనకి ఇది ఎనేబుల్ కావాలంటే ఆల్ట్ షిఫ్ట్ నమ్లాక్. మళ్ళీ ఆల్ట్ షిఫ్ట్ నమ్లాక్. ఓకే, ఇప్పుడు క్యాప్స్ లాక్ని ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆల్ట్ షిఫ్ట్ నమ్లాక్. సెట్టింగ్స్, యూజ్ మౌస్ కీస్, ఓకే, అప్లై ఓకే. చూసారు కదా, మనం ఈ విధంగా కీబోర్డ్ ద్వారా మౌస్ అనేది మూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలరు.